సార్ ఒక్కసారి మీరు ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసిన మెమరబుల్ మూమెంట్స్ మాతో షేర్ చేసుకోగలుగుతారా సార్? అంటే పెద్ద విశేషమేం లేదు. నేను కొత్తగా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఖమ్మం నుండి. నాకు షూటింగ్ చూడాలని. ఎప్పుడు చూస్తానో నేను వచ్చి 6 నెలలు అయింది హైదరాబాదు. సరే నేను ఇప్పుడు షూటింగ్లు సినిమాలు అయ్యి అంటే మళ్ళీ నన్ను బ్యాక్ పంపించేస్తారు, సిన్సియర్గా ఉద్యోగం చేయాలని నేను సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్, రేషన్ షాపుల మీద ఇన్స్పెక్టర్ను. ఆ షాపులు చెక్ చేసుకుంటూ పంజాగుట్ట ఇటు నుంచి ఆ రోజు నేను ఏరియా పడింది నాకు, ఇది కృష్ణానగర్ ఏరియా. కృష్ణానగర్లో ఒక రేషన్ షాపు, ఒక కిరోసిన్ షాపు చెక్ చేసి ఇక్కడికి మనకు కోట అయిపోయింది, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే సరిపోద్ది, ఇవాళ నాకు తొందరగా అయిపోయింది అని అనుకుంటున్నా. 3 గంటలకల్లా నా కోట కంప్లీట్ చేశాను అని చూస్తే ఆ 7 ఎకరాలు అప్పుడు అన్ని ఇండ్లు లేవు అన్నపూర్ణ స్టూడియో కింద, అంతా ఓపెన్ ఉండేది. జనం ఉన్నారు. ఏంటో ఆ జనం అంటే షూటింగ్ జరుగుతుంది సార్. అరే షూటింగా? ఎవరు హీరో అంటే బాలకృష్ణ. ఓ అయితే చూడాల్సిందే అని నా స్కూటర్ అటు తిప్పిన, చూపి ఒక పక్కన పెట్టేసి చూస్తుంటే బాగా జనం ఉన్నారు, ఎక్కువ జనం ఉన్నారు. నాకు కనిపించట్లేదు షూటింగు, వాళ్ళని నెట్టేసుకుని పోయే పరిస్థితి లేదు, పోలీసు గెలుస్తున్నారు. ఎక్కువ మంది పోలీసులు లేరులే, కానీ ఎట్లయినా ఆపుతారని నాకు తెలుసు. అక్కడ ఆ మూలకు ఒక రాయింది. సరేనా, రాయి మీద ఎక్కి నిల్చున్నాను. నిల్చుంటే నా కంటికి కనపడ్డ సీన్ ఏంటంటే కోదండరామరెడ్డి గారు డైరెక్టర్. అతన్ని తిడుతున్నాడు ఒక ఆర్టిస్ట్ని. హై బుద్ధి లేదు, 12 టేకులు అయిపోయినాయి, చెయ్యి ఎవడరా విని తెచ్చింది అంటున్నారు. కానీ అతను సీనియర్ కమెడియన్. పాత కమెడియన్లలో సీనియర్ కమెడియన్ అతను. అతని పేరు గమ్మత్తుగా ఉంటుందండి. బాలకృష్ణ గిలకృష్ణ వాళ్ళతో నటించేవాడు. అయితే అతనికి అరే ఇతను సీనియర్ యాక్టరే, ఇతన్ని తిడుతున్నాడు అని అనుకుంటున్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ 1 మోర్ అన్నారు, ఇంకొక 1 మోర్ అన్నారు. ఏ లాభం లేదా, అవి మీలో ఎవరన్నా ఈ డైలాగ్ చెప్పగలుగుతారా అన్నాడు. అందరూ సైలెంట్. నేను చూసిన అన్నా, నువ్వు చెప్తావు అన్నాడు. చెప్తా రా అన్నాడు. పోయినా నిల్చున్నా. చెప్పు డైలాగ్ అన్నాడు. చెప్పినా. అరే ఎంత బాగా చెప్తున్నావేమో, నీకెట్లా వచ్చు అన్నాడు. ఆయన 2-3 సార్లు చెప్పాడు కదా సార్, నాకు బై హ్యాడ్ అయిపోయింది. అరే బై హ్యాడ్ అయిపోయింది నీకు, చేస్తావా మరి? చేస్తా. ఈయన బట్టలు ఇప్పుడా, ఈయనకేంటి? కోళ్ళ సత్యం అని పొట్టిగా ఉంటాడు. చాలా క్యారెక్టర్స్ చేశాడు ఆయన. పాత బాలకృష్ణ ఉన్నాడు కదా కమెడియన్, ఆయనతోటి చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. అరే నాకు ఆశ్చర్యం, కానీ అక్కడ బాధపడ్డండి. ఇప్పటికీ నాకు ఆ సీన్ గుర్తు కళ్ళలో కట్టినట్టు కనపడుతుంది. ఆ బట్టలు ఇప్పారు, రాకేశారు, సీనియర్ ఆర్టిస్ట్ బట్టలు ఇప్పి. నాకు లూజుగా ఉన్నాయనుకోండి, సరే రెడీ టేకా అంటే టేక్ సార్, టేక్ సారా, టేక్ సార్, యాక్షన్ టక్ 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 చెప్పేసి వెరీ గుడ్ అన్నాడు. అందరు క్లాప్స్ కట్టారు. థ్యాంక్ యూ సార్ అన్న. బట్టలు ఇప్పినాడు, నా బట్టలు వేసుకున్నా. మీరు వెళ్ళిపోయినా, బాగా చేసావు బాబు అది ఇది అన్నాడు కోదండరామరెడ్డి గారు. అదే అయిపోయింది. అప్పుడు ఆ షాట్ అప్పుడు బాలకృష్ణ లేడు, హీరో బాలకృష్ణ గారు. సరే అయిపోయింది. అది కట్ చేస్తే నాకు ఒక సినిమాకి ఆఫర్ వచ్చింది. బాగా చేసినమాట నువ్వేనా అంటే నేనే. ఎందుకంటే అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారట. నా పేరు రాసుకున్నారు, నా సెల్ నెంబర్, అప్పుడే కొత్తగా వచ్చిన సెల్ ఫోన్లు, నా నెంబరు పెట్టుకున్నారు. సరే అది ఆఫీస్ నెంబర్ ఇచ్చిన, వచ్చేసిన అయిపోయింది. అది పోయింది మొత్తానికి. ఈ ప్రశ్నకు బదులేది రాజశేఖర్ హీరో. దీని వెంటనే ఒక 10-15 రోజుల లోపలనే దాంట్లో క్యారెక్టరు భలే చేశాడు అన్నారు. అది ఆగిపోయింది.
ఆ సినిమా ఫినిష్ చేయాలంటే కోట రామకృష్ణ గారికి చూపించారు. ఈ ప్రశ్నకు బదులేది ఇది ఈ ప్రతాపాటు ప్రొడక్షన్స్ రాఘవ్ గారిది. దాసరి గారిని ఇంటర్వ్యూ చేసింది రాఘవ్ గారే, కోట రామకృష్ణ ఇంటర్వ్యూ చేసింది రాఘవ్ గారే, సుమన్ గారిని, చిరంజీవి గారి ఇంట్లో రామాయ వీధిలో కృష్ణయ్య, అసలు దాంతోనే స్టార్ట్ అయ్యాడు. లక్కీ హ్యాండ్. ఆయన చూసి అది కోట రామకృష్ణ గారు చూసి అరే భలే చేశాడు ఈ అబ్బాయి, మన దాంట్లో పెట్టేద్దాము, పిలవండి రేపు తెల్లారే పద్మాలయకి పిలిపించారు. బాగా చేసావు ఆయన అన్నారు. అదే ఆహుతి. ఆహుతిలో బ్రహ్మాండం పాయింట్ పుల్లయ్య భలే చేసావు అన్నారు. దాన్ని వెంటనే 15 రోజులకే ఈ సినిమా ఫినిష్ అయిన అంకుశం సినిమాలో టాప్ క్యారెక్టర్. అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాను. ఇప్పటికి 10 సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ కూడా 10 సినిమాలు చేస్తున్నా. అంటే నేను ఏదో సినిమా యాక్టర్ అవుదామని నేను అనుకోలేదు. నేను స్టేజ్ ఆర్టిస్ట్ను. నేను చాలా నాటకాలు వేసిన స్టూడెంట్గా. ఈ స్కూల్ డే ఉన్నప్పుడల్లా నాటకాలు వేస్తే నేను ఖచ్చితంగా ఉండేవాడిని. మా ఖమ్మంలో ఏ సమాజం నాటకం వేసినా బాబుమోహన్ పెడదాం, వాడు గమ్మత్తుగా చేస్తాడు, బాగా చేస్తాడు అనేవాళ్ళు. అంతే తప్ప నేను సినిమా యాక్టర్ అవుతా అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ అట్ట పోయిన సినిమా చూసినా రావయ్యా చేస్తా చేసిన ఓకే గుడ్ అది చేస్తా గుడ్ ఆహుతి గుడ్డు అంకుశం గుడ్డు ఇంతే నా సినిమా లైఫ్. నేనేం చేశానో తెలియదు. ఇంతమందికి చేరువ చేసి అందుకనే అన్నగా కళామ తల్లి మేం కాదు, ఇదంతా మాయ అంతే.